హలో అండి. ఇది సండే మార్నింగ్. ఎట్లా అంటే 6 అయితుంది. నేను 5 కంతా లేస్తాను. 6 కంతా ఇవాళ లేచి చూసేసరికి నాకి కొంచెం ప్రశాంతంగా అనిపిచ్చింది. ఇంకోటేంటంటే మా కాలనీ సాటర్‌డే, సండే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఏ సౌండు ఉండదు. ఇగ దాన్ని ఇంకా ఎందుకో మంచిగా అనిపిచ్చింది. నేను మా ఆయన ఒక వాకింగ్ చేద్దాం అనేసి ఇద్దరం బయలుదేరిండాము. ఒక 10 నిమిషాలు అట్లా తిరుగుదామని. ఇంకోటేంటంటే చలి బాగా ఉంది. నెల రోజుల నుంచి ఇక్కడ వర్షాలు పడతా ఉన్నాయి. దాన్ని ఇంకా ఒక 4, 5 రోజుల నుంచి చల్లగా ఉంది వెదరు. ఇంకోటేంటంటే 4 గంటల నుంచే స్టార్ట్ అయిపోతారిక్కడ అందరూ. పనులకి వెళ్ళే వాళ్ళుంటారు కదా! వాళ్ళ పనులకి అని చెప్పేసి. ఇది జీరా వాటర్ అండి. ఇది నేను, మా ఆయన ఇద్దరం తాగుతాము. 7 కంతా సూర్యుడు మంచిగా కనిపిస్తా ఉండే. చానా రోజుల తర్వాత చూసినాం గనుక కొంతసేపు అట్లనే చూస్తూ నిలబడిపోయినాను బయట. ఇది కూరగాయలు తీసుకొచ్చిండారు మా ఆయన. ఈడ ఫ్రెష్‌గా దొరుకుతాయి. సాటర్‌డే, సండే. ఎట్లానంటే మిగతా రోజులలో గూడా బావుంటాయి కానీ సాటర్‌డే, సండే కొంచెము ఊర్ల నుంచి పక్క ఊర్ల నుంచి ఉంటారు గదా! బెంగుళూరు చుట్టుపక్కల ఊర్లుంటాయి గదా! వాళ్ళందరూ తీసుకొచ్చి ఇట్లా స్టాల్‌ల లెక్క పెట్టి అమ్ముతుంటారు. నేనెప్పుడు సూపర్ మార్కెట్‌ల తీసుకోనండి. నేను ఎక్కువ శాతం బండ్ల మీద పెట్టే కూరగాయలే తీసుకొనొస్తాడు మా ఆయన. అవి కొంచెం ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంకోటేంటంటే సూపర్ మార్కెట్‌లలో ఎక్కువ శాతం కోల్డ్ స్టోరేజ్‌లలో పెడతారు. దాన్నింకా ఎందుకు అనేసి ఫ్రెష్‌గా దొరికేవి ఉన్నాం కదా! సూపర్ మార్కెట్‌లో ఎందుకనేసి. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు. పోయిన సంవత్సరంది. ఈ సంవత్సరం నేను వెళ్తలేను. ఎట్లా అంటే పిల్లలకిద్దరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి. పాపకి 12థ్ గనుక ఆమెకి ఎగ్జామ్స్ బాబు 10థ్ క్లాసు. దాన్నింకా ఇగ వాళ్ళిద్దరిని డిస్టర్బ్ జేయడం ఎందుకనేసి రాననేసి మా అమ్మకి ముందే జెప్పేసిండాను. 1 వీక్ అయితా ఉంది. పాపం ఆమె నాకు బోనాలున్నాయి అనని జెప్పిండారు. అంటే మాది బోనాలెప్పుడు స్టార్ట్ అయితాయంటే హైదరాబాద్‌ల అయిపోయిన తర్వాత మాకి రెండో వారం స్టార్ట్ అయితుంది. శ్రావణము రెండో వారం నుంచి స్టార్ట్ అయితాయి. దాన్నింకా అమ్మ ముందే చెప్తుంది నాకి ట్రైన్ టికెట్లు బుక్ జేసుకునేకి. నేనెక్కువ శాతం ట్రైన్‌లో ఎళ్తాను. నాకు అంటే జర్నీ అయ్యలేదు. నాకు ఫుల్ వామిట్ అయితుంది. దాన్నింకా ట్రైన్‌లోనే వెళ్తాను గనుక అమ్మ ముందే నాకొక 10, 15 రోజుల ముందే జెప్తుంది. ఇట్లున్నాయి పండగలున్నాయి అనని జెప్పేసి. ఇంక వెనకాల ప్రదక్షిణం జేస్తుంది మా వదినలు. అంటే మేనమామ కూతుర్లు. నాకు ముగ్గురు వదినలు, మేనమామ కూతుర్లు. అట్లాగే ఒక బామ్మర్ది ఉన్నాడు. మా అమ్మ కూర్చొని చూస్తా ఉంది. నేను బోనాలకొచ్చిందంటే మా కాలనీ అంతా షనా ఎట్లానంటే ఒక పండగ లెక్క జేస్తారు. నేనొక్కదాన్నే ఇక్కడ ఉన్నాను. అందరూ చుట్టుపక్కల ఊర్లల్లో ఉన్నారు. మా చుట్టాలల్లో గూడా ఎక్కువ ఎవరు ఇంత దూరంలో లేరు. నేనొక్కదాన్నే ఉన్నా. ఇంకోటేంటంటే అమ్మకి నేనొక్కదాన్నే కూతురిని గనక అన్న, తమ్ముడు ఇద్దరు ఉన్నారు. ఇగ వాళ్ళ బిజీలో వాళ్ళు, వాళ్ళ లైఫు, వాళ్ళ వైఫ్ అండ్ చిల్డ్రన్స్ తోటి వాళ్ళున్నారు. ఇగ అమ్మ ఒక్కతే ఉంటుంది. ఇగ నేను వెళ్తే మా అమ్మకి పెద్ద పండగ. నా పిల్లలు, నేను, మా ఆయన ఎళ్తే. ఇగ ఆమెకు మన్మరాళ్ళు, మన్మళ్ళు ఉన్నారు. కానీ బిడ్డ పిల్లలంటే ఒక ప్రేముంటుంది గదా! అది నేను వెళ్ళేది ఎక్కువ శాతము బోనాలకెళ్తాను. లేదు అంటే సమ్మర్ హాలిడేస్‌కెళ్తాను. ఇక దసరా అంటే నాకు కుదిరినప్పుడు, పిల్లలకు కుదిరినప్పుడు మాత్రమే ఎళ్తాను. ఇంకా ఈ 3 ఇయర్స్ నుంచి అయితే అస్సలు కుదరట్లేదు దసరాకెళ్ళడము. చూడాలి ఈ సంవత్సరం అయితుందో లేదో. ఇగ నేను నైవేద్యం అంతా నేనే పెట్టిండాను అమ్మవారికి. పూజ అంతా నేనే చేసుకున్నాను. పాపం వాళ్ళు పక్కకున్న వాళ్ళు "నువ్వే చేసుకో అమ్మా" అని జెప్పిండారు. దాన్నింకా నేనే జేస్తున్నానంతా. ఇంకోటేంది అనంటే నా వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకొక ఆహ్, చిన్న రెస్పెక్ట్ ఇస్తారు కదా! అట్లుంటుంది. ఇది మా ఇంటి దగ్గర మైసమ్మ. ఈ క్లిప్పు వచ్చేసి ఇది ఈ వీడియోలు అన్నీ వచ్చేసి నిన్న ఆదివారం గనుక ఇక్కడ బెంగుళూరులో గూడా మన తెలంగాణ వాళ్ళు బోనాల ఫెస్టివల్ జేషిర్రు. అంటే వాళ్ళు వరంగల్ వాళ్ళు వరంగల్ చుట్టుపక్కల మన తెలంగాణలో ఉన్న చుట్టుపక్కల నుంచి ఉన్న వాళ్ళందరూ చానా మంది ఉన్నారు. అయితే వాళ్ళు బోనాలు జేస్తుండ్రంట. నాకు తెలవదు. మా ఆయన చెప్పిండారు. ఎట్లా అంటే వాళ్ళు స్టార్ట్ జేసి 6 సంవత్సరాలయితుంది అని జెప్పిండారు.
అంటే ఒక 2, 3 సార్లు మా ఆయన చెప్పంగా నేను విన్నాను. ఎందుకంటే వాళ్ళు ఫోటోలు పంపిస్తారు, వీడియోలు మా ఆయనకి షేర్ చేస్తారు. మా ఆయన ప్రెస్‌లో పనిచేస్తారు గనుక ఆయనకి కంపల్సరీ అందరితోని పరిచయం ఉంటుంది. కానీ నేనెప్పుడూ అనుకోలేదు. కాకపోతే ఏందంటే వీళ్ళు బతుకమ్మ అట్లాగే బోనాలు చేస్తారని మా ఆయన చెప్పిండారు. కానీ ఈసారి చానా బాగా చేసిండారు. 200 మంది దాకా అందరూ ఒకే దగ్గర గెట్ టుగెదర్ లెక్కయి బోనాలు తీసిండ్రు అని చెప్పిండ్రు. ఈ బోనాలు ఇక్కడ ఓం శక్తి దేవస్థానంలో చేసిండ్రంట. వాళ్ళుండే ఏరియాల. ఇగ నాకెందుకో ఇది షేర్ చేసుకోవాలని అనిపిచ్చింది. ఇంకోటేంటంటే ఒక చిన్న బాధ నుంచి ఆహ్, ఓకే. ఒక సంతోషం లెక్క అనిపిచ్చింది. మనం ఉంటున్న ఇక్కడ బెంగుళూరులో గూడా మన తెలంగాణ వాళ్ళు ఒక చిన్న సాహసం అయితే జేషిర్రు. ఎందుకంటే కర్ణాటకలో ఉండి మన తెలంగాణ పద్ధతులతోని పాటియాలనంటే అంత సులువు కాదు. ఎందుకంటే వీళ్ళు శానా స్ట్రిక్ట్ ఉంటారు. వీళ్ళ దాన్నింకా వీళ్ళు క కర్ణాటక వాళ్ళు. దాన్నింకా బానే పర్వాలేదు. చాలా పెద్దగుంది గుడి. నేనెప్పుడు పోలేదు. కాకపోతే ఈ వీడియో నాకెందుకో మంచిగా అనిపిచ్చింది. షేర్ జేసుకోవాలనిపిచ్చింది. ఇది మెమరబుల్‌గా ఉంటుంది అనేసి. వాళ్ళందరికీ బోనాలు శుభాకాంక్షలు. నాకు అంతగా వాళ్ళు పరిచయం లేరు. కానీ మీ అందరికీ నా తరఫు నుంచి మీ అందరికీ బోనాలు శుభాకాంక్షలండి. అట్లాగే అంతా మంచి జరగాలి ఈ సంవత్సరం అనేసి ఆ తల్లిని కోరుకుందాము. ఇది సాయంత్రము కొంచెం నాకెందుకో మైండ్ అప్‌సెట్ ఉందని చెప్పినాను గదా! దాన్ని ఇంకా మా ఆయనని తీసుకొని కొంచెం ఫ్రెష్‌గానే బయటికొచ్చినాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకింతే నా వీడియో. ఇంకో వీడియోలో కలుస్తాను.